గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఏ సుహాస్, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మంచి బాగా చేస్తున్నారు. మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నందుకు థ్యాంక్స్. వచ్చినందుకు బాగానే చేస్తున్నాం. కంగ్రాచులేషన్స్, యువర్ రాకింగ్. థ్యాంక్స్ సార్. ఇంటర్వ్యూకి ఆపోజిట్ అనమాట. అంతే రివర్స్లో. సో అయితే హే భగవాన్ అన్న మూవీ ఈ Feb 20th రిలీజ్ అవుతుంది కదా. ఆల్ ది బెస్ట్. సినిమా గ్యారెంటీగా బాగుంటుంది. టీజర్ వచ్చిన దగ్గర నుంచి ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ బిజినెస్ 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 అని. ఇప్పుడు దాకా రోడ్డు మీద తిరిగిన వాళ్ళు కూడా, ఒక పొరంబొకలు తిరిగిన వాళ్ళు కూడా సడన్గా రిలీజ్ అయ్యి దే వాంట్ టు బిజినెస్. సడన్గా ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ స్టార్ట్ చేద్దాం ఆలోచన వచ్చింది మీ సినిమా చూస్తుండగా. హే భగవాన్ అని సినిమా అంటే ఆ టీజర్లో బిజినెస్ బిజినెస్ అంటున్నారు కదా. అసలు ఏంటి బిజినెస్ అది? అంటే ఏదో మీరు బిజినెస్ కరెక్ట్గా గెస్ట్ చేస్తే 20,000 అని చెప్పారు కదా. అని చెప్పారు. అవును, 20,000 ఇస్తున్నారు. 20,000 పెరిగింది ఇప్పుడు 10,000 నుంచి. యాంటిసిపేషన్ ఇంకా ఎక్కువ అవుతుందని 20,000 చేసాం అన్న ప్రైజ్ మనీ. ఇప్పుడు కాబట్టి ఏం బిజినెస్ అది అడిగితే బాగోదు, మళ్ళీ క్లూ ఇచ్చిన అవుతాం. ఇది రిలీజ్ తర్వాత అయితే చెప్పొచ్చు కదా, దీని ముందే రిలీజ్ అవుతుంది కదా మనకి. అంటే ఇది ఇవాళ మేము చెప్పాము, ఇది ఒక చిన్న హింట్ కూడా ఇచ్చాం, వరల్డ్స్ ఏన్షియంట్ బిజినెస్ అని. ఓకే ఓకే. సో అది హింట్ అన్నమాట. సో ఎగ్జాక్ట్లీ వాట్ కైండ్ ఆఫ్ బిజినెస్ ఇస్ దిస్? ఏం బిజినెస్ చెప్పొద్దు, దాని సినిమా అంత ప్రాముఖ్యత ఏంటి? అదేనా దానివల్ల ఏమన్నా నువ్వు పెద్ద రిచ్ మ్యాన్ అవుతావా ఏంటది? బిజినెస్ వల్ల నేను ఒక బిజినెస్ ఎక్స్పెక్ట్ చేస్తానన్నా, అండ్ టేక్ ఓవర్ చేసుకుందాం అని. నేను ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో ఉండదు ఆ బిజినెస్. సో అది టేకప్ చేసుకున్న తర్వాత నాకు వచ్చే కష్టాలు, దానివల్ల ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, నరేష్ సార్కి నాకు గొడవలు, నాకు ఈ అమ్మాయికి గొడవలు, ఇంకో గొడవలు అలా మధ్యలో ఒక ట్విస్ట్, ఆ ట్విస్ట్ ద్వారా మళ్ళీ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తూ ఉంటాను అన్న బిజినెస్ వల్ల నేను. సుహాస్, కమిట్ టు ద పాయింట్. లాంగ్ టైం బ్యాక్ నేను ఎవరో మాట్లాడుతూ నువ్వు హీరో అవుదని అనిపించింది కదా క్వశ్చన్ ఇస్తారు కదా స్టేజ్ మీద. నేను హర్ట్ అయ్యావు దానికి? ఇంకా అలవాటు అయిపోయింది. ఫస్ట్ హర్ట్ అయ్యావా? అట్టయ్యాను. దేనికి? ఓకే, ఇంకా సర్లే, ఇంకా అందరినీ అడగలేరు కదా మనం, కాబట్టి అడుగుతున్నారు. లే సుహాస్, నువ్వు హీరో అవ్వకముందే నువ్వు యూట్యూబ్లో చేసినప్పుడే హీరో నువ్వు. అప్పుడే నువ్వు సక్సెస్ఫుల్ స్టార్. నువ్వు అప్పుడే థ్యాంక్స్. పీపుల్ డజంట్ నో దాట్. కరెక్ట్ అర్థం విషయం ఏంటంటే నువ్వు ఆల్రెడీ హీరో. నువ్వు అంటే ఒక యూట్యూబ్లోనో దేంట్లోనో నువ్వు ఒక స్టార్, ఒక నువ్వు మెయిన్ లీడ్ చేసేవాడు. నువ్వు అప్పుడే సక్సెస్ఫుల్. అప్పుడే పీపుల్ ఎక్కువ రికగ్నైజ్ చేసేవారు. అప్పుడు లాక్డౌన్కి ముందే నేను ఎక్కువ గుర్తుపట్టి జనాలు గుర్తుపట్టారు. నువ్వు స్టార్ అప్పటికే. సో నువ్వు హీరో. అండ్ హీరో ఎలా ఉండాలి అలా ఉండాలి ఏం లేదు. 100%. అండ్ యూ ఆర్ డూయింగ్ గుడ్. హీరోగా మంచి మంచి సినిమాలు చేస్తున్నావు, పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నావు, సక్సెస్ఫుల్ మూవీస్ చేస్తున్నావు, వాళ్ళు హిట్లు ఇస్తున్నావు. కాబట్టి ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. ఓకే, సారీ ఈ క్వశ్చన్ అడిగిన తప్పుగా అనుకోకండి. అండ్ కమింగ్ టు నరేష్ గారి దగ్గరికి వస్తాను. నరేష్ గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ కాల్ యూ తమ్ముడు? కాదమ్మా, ఐ డోంట్ అండర్స్టాండ్. ఎక్కడ ఇంత ఎనర్జీ మీకు? అంటే అంటే సి ఆబ్వియస్లీ ఎనర్జీ అనేది ఏజ్ ప్రకారం ఉంటుంది. అంటే నాట్ ఒక ఏజ్. మీకు ఇంత మనం ఎప్పుడు కలిసాం? 15 years బ్యాక్ కలిసామా? అప్పుడు ఇదే ఎనర్జీ. తీసుకెళ్ళి కాఫీ తాగుతా రాజ్. 2 double seat కారు ఉండేది, 2-seater కారు. రోజు జిమ్కి వచ్చి రాజేష్ అని అందరూ విన్నట్టు పిలిచి నన్ను ఇద్దరు కార్లో కాఫీకి వెళ్ళేవాళ్ళం. అంత ఎనర్జీ. అంటే మనమైనా బాగుంటుంది. ఏ వాట్సాప్, ఏ కాఫీ ఏంటి, అదేంటి, ఏంటో బాయ్ కమ్ హియర్, వాట్ ఈస్ దట్ బ్లాక్ కాఫీ? నో బ్లాక్ కాఫీ, యూ పెట్ దస్ విత్ దస్, యూ హ్యావ్ ద పాయింట్స్, ఈ బీన్స్ ఎక్కడి నుంచి వస్తే మీకు అని మాట్లాడుతుంటే కాఫీ గురించి అంత లైవ్ ఎక్కడ సార్ అంత ఎనర్జీ మీకు? ఒకసారి ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో నరేష్ గారి గురించి చెప్పాలంటే ఈజ్ అ న్యూ హీరో ఆఫ్ ఇండస్ట్రీ. ఓకే, సామాజిక వర్గం నుంచి నిన్న రిలీజ్ అయిన నారీ నారీ నడుము రారి వరకు అసలు మీ గ్రోత్ అదిరిపోయింది సార్. అంటే అఫ్కోర్స్ యూఆర్ ఆల్రెడీ స్టార్. మీరు హీరోగానే ఇండస్ట్రీకి వచ్చారు. మీరు ఆల్రెడీ పెద్ద హీరో, మీరు పెద్ద ఫ్యామిలీ. బట్ ఇప్పుడు సడన్గా ఇంకా రోజు రోజుకి సూపర్ స్టార్ అవుతున్నారంటే జస్ట్ మీ మంచితనం వల్ల, మీ యాక్టింగ్ వల్ల అవన్నీ పక్కన పెడితే నో రైట్ నో యూ వన్ ఆఫ్ ద సూపర్ స్టార్. సీరియస్లీ. అంటే నరేష్ గారు అంటే నవ్వు, నరేష్ గారు అంటే హిట్, నరేష్ గారు అంటే నవ్వు. మీకు గుర్తుంది లేదు, మీరు అప్పుడు అదేంటిది భలే భలే మగాడ సినిమా చూసి వచ్చి 2-3 సీన్లు చెప్పారు నాకు. నవ్వుకున్నాం ఇద్దరం. ఎస్ సీరియస్లీ. ఇప్పుడు కూడా చాలా బాగా టవల్ సీన్ నవ్వుకున్నాం కదా మీరు. అప్పుడు తెగ నవ్వేవాళ్ళు అప్పుడు మనం. అప్పుడు అలా కంపేర్ చేసుకుని ఇప్పటికొస్తే నరేష్ గురించి సినిమా హిట్. అంటే ఫుల్ కామెడీ, నవ్వు, సెంటిమెంట్. నిజంగా గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చెప్పండి తమ్ముడు, ఇప్పుడు ఈ సినిమాలో మీ రోల్ ఏంటి? ఇప్పుడు నా రోల్ ఏంటంటే అంటే రోల్ యాజ్ ఫాదర్. సార్ నేనంటే మీకు అర్థం అవ్వట్లేదు. మీకు రేపో 1 week 10 daysలో మీకు ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టి నేనే ప్రెసిడెంట్ ఉంటాను. ఫాదర్గా సినిమాలు చేస్తే మర్యాదగా ఉండదు.
బట్ ఇట్స్ ఓకే. అలాగే సక్సెస్ఫుల్ కాబట్టి తప్పదు. ఉన్న సినిమాలు కూడా ఓడగొట్టి ఇప్పుడు నన్ను పొద్దునే నేను మన సుదర్శన్ బెదిరిస్తున్నారు. స్కెచ్ ఏదో వేసుకుని వచ్చాడు. మొత్తానికి ప్లాన్ స్కెచ్ చాలా స్కెచ్ చేసుకొచ్చాడు. లేదు ఫాదర్ అనేది ఏంటంటే ఆ క్యారెక్టర్ అలాగే సక్సెస్ఫుల్ అవుతున్నారు కాబట్టి అది ఎలా కంటిన్యూ అవుతుంది, అది మానొద్దు. ఈ సినిమాల గురించి చెప్పండి. ఒకటి ఏంటంటే జనరల్గా ఏంటంటే ఐ ఆల్వేస్ మా డాక్టర్ అన్నాడు, సార్ యువర్ ఫిజికలీ 40 సార్ అన్నాడు, మెంటల్లీ 30 అన్నా. ఆయనకు అర్థం కాలేదు కొంచెం. కాబట్టి టెల్ మీ యువర్ ఫ్రెండ్స్ హూ అండ్ ఐ టెల్ యూ హూ యూ ఆర్ అన్నట్టు. నా ఫ్రెండ్స్ అంతా వీళ్ళే 25, 35, 40 లోపలే. కాబట్టి అంతే ఉంటుంది, నాకు కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు మన జిమ్ మేటు వంశీ గారు, నా జిమ్ మేటు, మన సుహాస్ నా కాఫీ మేటు, మన శివాని ఫుడ్ బిర్యానీ మేటు. బాగా తింటారు మీరు. కాబట్టి దగ్గరికి వస్తాను నెక్స్ట్. సో దిస్ ఇస్ మై బ్యాచ్, సో దిస్ ఇస్ మై ఏజ్, దిస్ ఇస్ మై గేజ్. దట్స్ ఇట్. మీరు బయోలాజికల్గా 25-30 అంటారు అంతే కదా. ఏంటి మీ బయోలాజికల్ ఏజ్ అంటే 25-30 అంతే కదా. అంతే 100%. అది నాకు కూడా తెలుసు, అదే అడుగుతున్నాను అంత ఎనర్జీ ఎక్కడి నుంచి అని చెప్పి. నీకు ఎలా తెలుసు మళ్ళీ డౌట్ వస్తుంది అందరికి. ఇప్పుడు మంచిగా కాంట్రవర్సీలు ఎక్కువైపోయాయి. వేరే మళ్ళీ మళ్ళీ ఇద్దరు వేరే సినిమా తీస్తారు, మళ్ళీ ఫైర్ దోస్తానా తీస్తారు మళ్ళీ. ఏది దోస్తానా తీస్తే పర్వాలేదు, ఫైర్ అట్లాంటివి తీస్తే మళ్ళీ ప్రాబ్లం. అదే సార్, అమ్మాయిలు చేస్తే ఫైర్, మగాళ్ళు చేస్తే దోస్తానా అచ్చా అలా వచ్చిందా, ఓకే రైట్. ఏమో అలాంటి కూడా వస్తాయేమో. ఇప్పుడు జనాలు కూడా మారుతున్నారు. ఇప్పుడు కే ర్యాంప్ నేను గన్ షాట్ హిట్ అవుతున్నప్పుడు చాలామంది కాదండి అది ఏదో అది రిలీజ్ అయిన ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. సి ద థింకింగ్ ఈజ్ చేంజింగ్. అవును, ఎలా మీరు ప్రిడిక్ట్ చేస్తారు సినిమా హిట్ అవుద్దని? మీ స్టేజ్ మీద ఈ సినిమా అని చెప్తే ఎలా చెప్తున్నారు సార్? ఏమో నా టైం బాగుంది ఇప్పటివరకు. బట్ ఏంటంటే ఒకటి జనరల్గా ఏంటంటే ఐ అనలైజ్ ఫిలిమ్స్ అండ్ పాలిటిక్స్ రెండు అనలైజ్ చేస్తాను. ఐఎమ్ సెపాలజిస్ట్ అండ్ ఫిల్మ్ అనలిస్ట్. ఇప్పుడు 3 రోజులకు ఒక కథ వింటున్నాను, అంటే సంవత్సరానికి ఎన్ని కథలు విన్నట్టు 3-4 రోజులకు ఒక కథ వింటున్నా. సుమారు 30-40-50 కథలు 60 కథలు వింటున్నా. అంతేగా. సో ఆటోమేటిక్గా నాకు చెప్పేవాళ్ళు కూడా ఇవాళ తెలుగులో ద క్రీమ్ ఆఫ్ రైటర్స్ హ్యావ్ కమ్ ఇన్ అండి. మన పెద్ద బ్లెస్సింగ్స్ ఏంటంటే ఇంక్లూడింగ్ అవర్ గోపియాచారా. అసలు వాళ్ళ థింకింగ్ మారిపోయింది. అంటే నేను పొద్దున్నే చెప్పాను, నేను ప్రతి 10 ఇయర్స్కి ఒక జనరేషన్ గ్యాప్ అంటారు. సో ఆ జనరేషన్ గ్యాప్ నుంచే మళ్ళీ కొత్త ఆడియన్స్ పుడతారు, కొత్త డైరెక్టర్స్ పుడతారు, కొత్త ప్రొడ్యూసర్స్, కొత్త డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్, కొత్త యాక్టర్స్ ఉన్నలాగా వీళ్ళందరూ పుడతారు. నేను మళ్ళీ పుడుతూనే ఉంటాను. అవును, అలా ఇప్పుడు నేను ఇట్స్ గుడ్ వన్. సీరియస్లీ నిజంగానే మళ్ళీ పుట్టడం అనేది గుడ్ ఆన్సర్. ఎందుకంటే ఆయన ఎప్పుడు వచ్చారు మళ్ళీ మార్చి ఆ నలుగురిలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్, అది సెంటిమెంట్, ఏడుపు, అది మీ శ్రేయోభిలాషిలోనూ ఒక డిఫరెంట్, ఆయన చూస్తే ఏడుపు వచ్చేస్తాను, ఇంకా ఏడుస్తూ ఇంకా అలా రకరకాలు చేసి మళ్ళీ ఇప్పటికి వచ్చేసరికి అసలు నిజంగా మళ్ళీ పుట్టడం గ్రేట్ సార్. సీరియస్లీ మీరు ఇలా ఉన్నంత లైఫ్లీగా హ్యావ్ టు కీప్ ఎవాల్వింగ్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ డైరెక్టర్, ఆర్ ఈవెన్ యాజ్ ఇవాళ వంశీ గారు ద హోల్ ఇండస్ట్రీ ఐజ్ కదా, ఆడియన్స్ ఐజ్ కూడా ఆయన మీద ఉంది. ఇప్పుడు ఆయన బన్నీ వాస్ వీళ్ళు కొంటే ఇది హిట్ అని ఆ పాయింట్కి వస్తాను. అది ఎనీవే. సో అలాగా దట్స్ ఇట్, అంతే, ఇంకా దాంట్లో ఉంది. అండ్ శివాని గారి గురించి మాట్లాడతాను. మీరు లిటిల్ హార్ట్స్ ఒకటేను ఇంకో సినిమా చేస్తారు అంబాజీపేట, రెండు చాలా బాగున్నాయండి. ఆనెస్ట్లీ మిమ్మల్ని అంటే మలయాళం అమ్మాయి అనుకున్నాను నేను, తెలుగు అమ్మాయిలు మలయాళంలో ఒకలా ఉంటారు కదా ఆల్మోస్ట్ అనుకున్నాను. కానీ తర్వాత లిటిల్ హార్ట్స్ చేసిన తర్వాత ఆ హీరోతో మాట్లాడుతున్నప్పుడు మీరు తెలుగు అమ్మాయిని తెలిసిందే, చాలా బాగా చేసిన అమ్మాయి, మీరు చాలా బాగా చేస్తారు, యాక్ట్ చేస్తారు. అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్. న్యూ స్టార్ అండ్ న్యూ క్రష్ అనుకోవచ్చు తెలుగులో ఈ అమ్మాయిని. నిజంగా చాలా బాగుంది. అంటే పెద్ద వాళ్ళు పక్కన పెడితే, వాళ్ళు సీనియర్స్ పక్కన పెడితే, యంగ్ జనరేషన్లో మీరు కొత్త యాక్ట్రెస్ శివాని నాగారం, నైస్ నేమ్ అండి. సో చెప్పండి ఈ సినిమా గురించి, మీ ఏదో 2 ముక్కలు చెప్పండి సినిమా గురించి. రెగ్యులర్ చెప్పేది సినిమా గురించి, సో కొత్తగా చెప్పేది ఏంటంటే మీకు లిటిల్ హార్ట్స్లో మీకన్నా చిన్న పిల్లవాడిని ప్రేమించారు, 3 years యంగ్ పిల్లవాడు, 2 years యంగ్ లవ్లో పడ్డారు కదా. రియల్ లైఫ్లో ఎవరైనా లవ్లో పడ్డారా? ఎవరైనా ప్రపోజ్ చేస్తారా అలాగే మిమ్మల్ని? అలా ఒక్కసారి ట్యూషన్లో
ఆల్మోస్ట్ మా చెప్పనా ఇగో నేనే సుహాస్ చెప్పాను అమ్మాయి కదా బాయ్ ఫ్రెండ్ ఉండరు అన్న చాలా మంచిగా చెప్పాను. ఏయ్, అయ్యో, boyfriend boyfriend ఎలా కాదు ఉంటా- sir. కాదా Boyfriend కాదు sir. చెప్పాను సారీ ట్యూషన్లో ట్యూషన్ చూసా ట్యూషన్ ఉంటారు ఇగో ఇవాళ రేపు అందరూ సార్ ట్యూషన్ నుంచి మా తమ్ముడు ఏజ్ అబ్బాయి ఒకడు వచ్చి చాక్లెట్ ఇచ్చి అక్క ఐ లవ్ యూ అని చెప్పాడు సార్ అంతే. ఏయ్, చెప్పండి సుహాస్ ఇవాళ రేపు అమ్మాయి స్కూల్ నుంచే బాయ్ ఫ్రెండ్స్ వస్తారు నువ్వు నమ్మట్లేవు. అయ్యో. చెప్పు శివాని సార్ వాడు నా తమ్ముడు లాంటి వాడని చెప్పాను సార్ వాడికి. పెళ్ళిదే చెప్పలేదు, సారీ. అక్క I love you అక్కడ. అవును సార్. అవునా వెరీ ఇంట్రెస్టింగ్ అంతే కదా సార్ అది వాడైతే క్లియర్గా ఉన్నాడు, కన్ఫ్యూజన్లో ఉన్నాడు. గుడ్. అది కాకుండా ఇంకేనా నీకు మెయిల్ క్రషెస్ ఉన్నారా కాలేజ్లో కానీ స్కూల్లో కానీ ఎక్కడ ఉన్నారా అని జనరల్గా అడుగుతున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం కదా మనం మాట్లాడుతుంది, నీ ఇండస్ట్రీ కూడా అన్ని గురించి తెలియాలి కాబట్టి అడుగుతున్నాను అంతే, జస్ట్ ఎక్కువగా కన్ఫ్యూజ్ అవ్వకండి. చెప్పు. అంటే చిన్నప్పుడు మహేష్ బాబు గారు అల్లు అర్జున్ గారు అంటే చాలా ఇష్టం ఉండదు సార్. పెద్దయ్యాక మారిపోయిందా? అంటే వాళ్ళకి పెళ్ళి అయిపోయాయి సార్. సో పెళ్ళి అయిపోతే ఏంటి, నాకు రాశి కన్నా ఇంకా పెద్ద ఫ్యాన్ మరి ఇప్పుడు కూడా నేను ఆవిడ పెళ్ళి అయిందా సార్? అవలేదు అయితే పెళ్ళి అవుతుంది అయినా నా ఫ్యాన్ అమ్మాయికి నాకైంది సో వాట్, నాకైంది అమ్మాయికి నేను పెద్ద క్రష్ అమ్మాయి అంటే నాకు సో వాట్ చెప్పండి, అది మారిపోతుందా? లేదు సార్. మరి ఇప్పుడు ఎవరు? ఇప్పుడు ఎవరు లేదు. సెకండ్ ఎందుకంటే మీరు చెప్పకూడదు, ఎందుకంటే రేపు వాళ్ళందరూ ట్యాక్సీలు కాబట్టి. థ్యాంక్ యూ. చెప్పండి మీదే ఊరు, మీది హైదరాబాద్ సార్. హైదరాబాద్. ఏం చదువుకున్నారు? నేను ఎంఏ మాస్ కామ్ చేశాను సార్. ఓ గుడ్, నైస్ వెరీ. ఇప్పుడు ఆయన గురించి మీకు ఏమైనా ఒక సీక్రెట్ తెలిసి చెప్పండి. చెప్పు, మొహాట్ పడుతున్నట్టే ఉందా? సార్ మళ్ళీ మాట్లాడారు సార్, అలుగుతాడు సార్ మళ్ళీ. లేని పని చెప్తాను, సీక్రెట్ చెప్తాను. ఏం లేదు సార్, ఈజ్ అ వెరీ గుడ్ సింగర్ సార్. నిజంగా బాగా పాడతాడు. కానీ బయట అలా చెప్పకు, బయట ఎందుకు చెప్తున్నావు, నేను ఏదో ఊటికి అంటే ఏదైనా కార్లో షూట్కి వెళ్తున్నప్పుడు హమ్ చేస్తూ ఉంటాడు సార్. ఎంత బాగా పాడుతున్నావు అంటే బయట అలా చెప్పకు, నవ్వుతారు, ఇలా ఇలా అంటారు సార్. కానీ ఈజ్ అ వెరీ గుడ్ సింగర్ సార్. సరే, ఇప్పుడున్న పరిస్థితులు మేము ధైర్యం చేయలేము. థ్యాంక్ యూ సో మచ్. సార్ నిజంగా బాగా పాడతాడు సార్. సరే ఓకే సారీ. సరే కాదు, ఒక పాట పాడతావా? యమహా నగరి చాలా బాగా పాడతాడు. చాలా చిన్న 2 లైన్లు పాడతావా? లేదన్నా సార్, అన్న నేను పాడలే. మెగాస్టార్ చిరంజీవి గారి సాంగ్ చిన్నది చూడు, నోట్లోంచి పలకడం కూడా మనం పుట్టినలే, ఆలోచించు. అసలు నేను ఏం చేశాను నిన్ను? చిరంజీవి గారు పాడటం ఇష్టం లేదా? ఓహో అలా ఇప్పుడు చిన్న అమ్మ జస్ట్ అసలు అన్న మీరు ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందే చెప్పాను కదన్న నా పరిస్థితి. ఒంట్లో వాళ్ళు చిన్న హమ్ చేయడం కూడా బాధ. అసలు నో ప్రాబ్లం, మరి ఇంటర్వ్యూలో కలుద్దాం. సార్ అంత మంచి పోతుంది. ఇప్పుడు ఈ అమ్మాయి గురించి సీక్రెట్స్ తెలిసి చెప్పు. ఒకటి తెలుసు అన్న, చాలా తెలుసు అన్న. ఒకటి చెప్పు. ఒకటంటే మరి అది చెప్పాను, అది అమ్మాయికి కెరియర్కి భంగం లేదంటే చెప్పు. సారీ సార్. కెరియర్ భంగం లేదు అంటే చెప్పు. ఓకే ఓకే. అంటే హర్ట్ అవ్వకుండా. తను మ్యూజిక్ టీచర్ అన్న, చిన్నపిల్లలకి మ్యూజిక్ నేర్పిస్తుంది. అవునా? నేను గిటార్ నేర్పిస్తారా? లేదు సార్, సంగీతం సార్. ఓ సంగీతం. ఓకే సరే. తిను వీళ్ళ తమ్ముడు కలిసి ఇప్పుడు స్టార్టింగ్లో కదా పాకెట్ మనీ గిటార్, వాళ్ళ తమ్ముడు మంచి గిటార్ ప్లేయర్ అన్న. ఓ నేను ఫ్లోలో అన్న గిటార్ తిను సింగర్ చేస్తూ ఇంట్లో డబ్బులు అడగకుండా వీళ్ళే సంపాదించుకునే వాళ్ళు. వెరీ ఇంట్రెస్టింగ్. చెప్పండి దాని గురించి 2 minutes చెప్పండి. సో సార్ నా కాలేజ్ అయిపోయిన తర్వాత తమ్ముడు ఇంకా చదువుతున్నాడు సార్ అప్పుడు. సో మేము నార్మల్గా ఆన్లైన్ నేర్చుకొని, అంటే మేమే నార్మల్ పాటలన్నీ సినిమా పాటలన్నీ నేర్చుకొని హౌస్ ఈవెంట్స్ అవుతూ ఉంటాయి, లేదంటే లైవ్ బ్యాండ్స్ అలా అవుతుంటాయి కదా సార్, అక్కడికి వెళ్ళే వాళ్ళం. ఏదైనా ఈవెంట్స్ అయినా, ఎవరిదైనా వెడ్డింగ్ యానివర్సరీ ఉన్నా అలా హోస్ట్ చేసినప్పుడు మేము వెళ్ళి పాడేవాళ్ళం. 60 years బర్త్డే అలా వెళ్ళి అలా మాకు పాకెట్ మనీ వచ్చేది, సగం సగం పంచుకునేవాళ్ళం. సో ఒక చిన్న లైన్ అని పాడగలరా? జస్ట్ ఫన్, ఇంట్రెస్ట్ ఉంటే, నచ్చితే. ఈరోజు మార్నింగ్ పాడిన పాట పాడొచ్చు. నేను పాడానంటే అదొక్కటే అది జస్ట్ అది చిన్న బిట్ పాడొచ్చు అదే. కల్లో లిరిక్స్ వచ్చా? నాకు లిరిక్స్ నా బాధ అంతా అదే సార్, అందుకే నేను అడగొద్దు అంటుంటాను. బట్ సార్ నేను పొద్దున పాడిన సాంగ్ పాడతాను సార్. సొగసు చూడతరమా, అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమ, మనసు నాపతరమా, రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమ, నా కళ్ళల్లో
వాకిళ్ళలో ఉయ్యాలలో వేళ. అది పాటల విషయంలో ఈ పాట పాడుతుంది వాడు అక్కాయిలో సొగసు చూడతరమా అనే సినిమాకి నరేష్ గారు హీరో అవునా కదా సార్? అవును. ఎలా గుర్తొచ్చింది సరే? సార్ ఫేస్ మీదకే కెమెరా ఫోకస్ అది సూపర్. సొగసు చూడతరమా అదే కదా? అది చాలా మంచి హిట్ సినిమా అది. అంటే అది కూడా అంటే ఎప్పుడు కూడా సొగసు చూడతరమా తీసుకోండి, 4 స్తంభాలను తీసుకోండి, యు టేక్ ఎనీ సబ్జెక్ట్, ఒక బోల్డ్ థీమ్ని కరెక్ట్గా అందంగా చెప్పగలిగినప్పుడు ఆ సినిమా క్లిక్ అవుతుంది. ఇది కూడా అదే. ఓకే. ఒక బోల్డ్గా ఒక మంచి థీమ్ తీసుకొని ఒక ఫ్యామిలీ డ్రామా, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అన్నీ మిక్స్ అయితే ఒక బ్యూటిఫుల్ రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్టే హే భగవాన్. ఈ సినిమా చాలా ప్రామిసింగ్ ఉన్నాయి, పోస్టర్స్ కానీ టీజర్ కానీ గ్యారెంటీ హిట్ అవుతుంది. పైగా ఈ మధ్యకాలంలో వంశీ నందిపాటి గారు, బన్నీవాసి గారు సినిమా కొంటే హిట్ అంటది. అదే మరి ఇంకా వాళ్ళు ఏంటంటే 300 సినిమాలు చూసి టైడ్ అయిపోయి నాకు ఫోన్ చేస్తారు, సార్ నాకు సినిమా ఉందండి వంశీ గారిని మాడతారంటే, నేనెలా మాడతాను సార్ మీకు తెలుసు కదంటే, వంశీ గారికి ఎలా కొడతారు అన్న ప్లీజ్ అన్న, మీరు ఎవరు వాళ్ళు ఎవరు నాకు కూడా తెలియదు, నా నెంబర్ తీసుకుంది సార్ కొంచెం వంశీ గారు చెప్పి సినిమా చూడమని చెప్తారంటే, అరే ఎలా చూస్తారు భయ, మీరు వేరే కాంటాక్ట్ వెళ్ళండి, బిజినెస్ పరంగా నాకు సంబంధం లేదు, ఫ్రెండ్షిప్ అంటే సార్ సార్ ప్లీజ్ సార్ చిన్న చాలా బాగుంటుంది సార్ నా మాట అంటే, ఈయన ఫోన్ చేసి అన్న ఎవరు ఫోన్ చేస్తారంటే, అన్న రోజు సినిమా చూస్తున్నానన్న, నా జడ్జిమెంట్ పోతుందన్న అంటే, ఇవాళ రేపు బన్నీవాసి గారు నా వంశీ నందిపాటి సినిమా కొంటే హిట్ అన్న అంటే జడ్జిమెంట్ చాలా బాగుంటుంది అని ఫీలింగ్ ఉన్నారు కదా. ఏ రేంజ్కి వెళ్ళిందండి ఆఖరికి సినిమా హీరోకి ఫ్యాన్స్ లేరు, హీరోయిన్ ఫ్యాన్స్ లేరు, వంశీ నందిపాటి గారికి ఫ్యాన్స్ ఈ మధ్యకాలంలో. ఇంకా మీకు తెలుసు అన్నా ఈ మధ్య వంశీ నందిపాటి గారికి ఫస్ట్ వచ్చేసారా ఈ మధ్య స్టేజ్ మీద మరి సార్ అది డబుల్ పెట్టుకోవాలి మనకు తెలియదు. బట్ ఏంటంటే హీరోయిన్ స్టేజ్ మీద హీరోయిన్స్ ఐ లవ్ యూ సార్ మీరంటే నాకు ఇష్టం పెద్ద ఫ్యాన్ అని చెప్తే, హీరోయిన్స్ అంటే ఏ ప్రొడ్యూసర్ గారు చెప్పండి మీకు మా స్టేజ్ మీద ఒక హీరోయిన్ వచ్చి వంశీ గారు మీకు పెద్ద ఫ్యాన్ అండి, మీరు చాలా బాగుంటారు, నేను పెద్ద గ్రే అని చెప్పారు లేదా? ఎలా సార్? గుడ్ లుకింగ్ యంగ్ చేస్తున్నారు, గుడ్ తీస్తున్నప్పుడు ఐ లవ్ యూ అంటే అంతేగా మరి అంటే ఎలా అంటే ఒక అమ్మాయిలు స్టేజ్ మీద ఇంతమందో ఏమంటే థ్యాంక్ యూ సో మచ్ వంశీ నందిపాటి గారు లేకుండా అసలు సినిమా అవ్వట్లేదు ఫీలింగ్ వచ్చేస్తారు అసలు. ఎలా సార్ చెప్పండి, యూ టెల్ మీ సంథింగ్ అబౌట్ జస్ట్ చెప్పండి మాట్లాడండి ఇప్పుడు మీరు. సో బేసిక్లీ అన్న నేను మీకు తెలిసిందే మై కెరీర్ ఆల్మోస్ట్ స్టార్టెడ్ ఆఫ్ విత్ యూ ఓన్లీ. సో విత్ యూ అంటే వేరే అనుకుంటారు చెప్పినట్టు. లేదు అదేం లేదు, పొలిమేరతోనే అన్న బ్రేక్ ఇచ్చాడు. సో అంటే నేను అప్పుడు ఒక గ్యాప్ ఫైండ్ చేశాను అన్న ఇక్కడ. ఏంటంటే ఫిలిం పొజిషనింగ్ అనేది ఇక్కడ మిస్ అవుతుంది అనేది నేను ఐ హవ్ అబ్జర్వ్ దట్. ఐ థాట్ ఐ విల్ ఫిల్ దట్ గ్యాప్. సో మార్కెటింగ్ కొంత నాకు ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి రావటం అండ్ మంచి టీమ్, లక్కీలీ ఫ్యామిలీ లాంటి టీం ఉండటం, వీళ్ళందరూ కూడా ప్రాపర్గా సపోర్ట్ చేయడం వల్ల ఏంటంటే ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నేను పొద్దున్న కూడా చెప్పాను, మూవీ యొక్క సోల్ ఏదైతే ఉందో దాన్ని ప్రమోషన్స్కి అటాచ్ చేయడం మిస్ అవుతున్నారు చాలామంది. అది అటాచ్ చేస్తే 100% అండ్ వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ వాట్ వీఆర్ డూయింగ్. ఇఫ్ యూఆర్ నాట్ బిలీవింగ్ ఇన్ వాట్ వీఆర్ డూయింగ్ ఇట్స్ బెటర్ నాట్ టు డూ. గుడ్. సో అది బిలీవ్ చేస్తే అంటే ఇంకా అది ఏ రేంజ్కైనా వెళ్ళిపోవాలి మనం, దానికోసం ఏమైనా చేయాలి ఆ సినిమా కోసం. క్యాచింగ్ ద పల్స్. ఇప్పుడు యూత్ పల్స్, ఇప్పుడు ఆడియన్స్ పల్స్ ఈస్ కాట్ ఇట్. ప్లస్ పొజిషనింగ్, దిస్ ఈజ్ ఐ థింక్ యువర్ పవర్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఈవెన్ టాకింగ్ అబౌట్ రాజు వెడ్స్ రాంబాయ్ ఫోర్ అట్ థింగ్, ఏం ఫిల్మ్ అండి అది కూడా, లిటిల్ ఆర్ట్స్ రెండు కూడా నేను మొన్న చూసాను రెండు. ఒక సీన్లో ఎవరు కన్విన్స్ అవ్వలేదు సార్, నేను ఒక్కడే చప్పట్లు కొట్టాను థియేటర్లో అన్నాడు. తర్వాత మొత్తం చప్పట్లు కొట్టారా, రాష్ట్రం అంతా దేశం అంతా కొట్టారా? దట్స్ ద పల్స్, దట్స్ వాట్ ఐ ఫీల్. గ్రేట్. చెప్పండి. అదే చేసుకుంటే వెళ్తున్నాను. ఇవన్నీ బిజినెస్ గురించి మాట్లాడతారు. ఈ సినిమా బిజినెస్కి హే భగవాన్ అబౌట్ బిజినెస్ అని మీరు బిజినెస్ గురించి చెప్తారు, బిజినెస్ గురించి కదా. అమ్మాయి అలా మీకు ఫ్యాన్స్ అవుతున్నారండి? అమ్మాయిల ఫ్యాన్స్ ఎలా అవుతున్నారా? మీరు మ్యారీడ్ కదా? మీరు? నేను మ్యారీడ్ అన్నా. మీ వైఫ్ నేమో రాజరాజేశ్వరి చిన్ని అంటే. వేరే చాలా బాగుంది రాజేశ్వరి గారు. ఆవిడ చూస్తుంటారు కదా, గ్యారెంటీ చూస్తుంటారు ఆవిడ ఆవిడ చూస్తుంటారు బహుశా. చెప్పండి ఎలా ఫ్యాన్స్ చెప్పండి. హౌ ఫ్యాన్స్
ఏమన్నా కొంచెం స్పెషల్ ఫోకస్ పెడతాం ప్రమోషన్స్ చేసేటప్పుడు వాళ్ళ మీద ఆటోమేటిక్గా ఫ్యాన్స్ అయిపోతారు. నచ్చింది ఏంటంటే అన్న మీరు మొహాట్ పడకుండా ఏదో చిన్న ఈ సినిమాకి కంటెంట్ ఇద్దాం అని చెప్పి చాలా జెన్యున్ చెప్తున్నారు. కానీ నాకు తెలిసి వన్ ఆఫ్ ద మోస్ట్ హంబుల్, డౌన్ టు అర్త్, స్వీట్ అనమాట. పొలిమేర స్టార్టింగ్ సినిమాకి కొనక మొదట్లోనే ఇది జస్ట్ 1 సెకండ్. నేను కోంపల్లిలో నాకు చిన్న బిజినెస్ అక్కడ ఉంటే అక్కడికి వచ్చారన్న. అరే ఇక్కడికి ఎందుకు వచ్చారన్న అంటే, మీరు అక్కడ రావాలి కదా. అరే ఎందుకన్నా సాయంకాలం సిటీలోకి వస్తారు కదా. లేదన్న కోంపల్లి వచ్చి 1 అవర్ మాట్లాడారు, అయిపోయింది. ఆ నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ వచ్చారు. ఎందుకన్నా అంటే మీతో అరే ఫోన్లో నేను వస్తారు కదా అంటే, ఇది బిజినెస్ ప్రాపర్ అన్నమాట, వెరీ డీసెంట్. అంటే అది చదువుతూ వస్తుంది అసలు, అది చాలా సింపుల్ ప్యాషన్తో, చాలా డౌన్ టు అర్త్ అనమాట. ఎక్కడ లేక అన్న చెప్పాను. వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. అండ్ వాళ్ళ నాన్నగారి పేరు పద్మారావు, కరెక్టా? పద్మారెడ్డి. వాళ్ళ ఫాదర్ పేరు చాలా యూనిక్. పద్మ అనే అమ్మాయి పేరు ఉండదు కదా, పద్మారెడ్డి వాళ్ళ ఫాదర్ పేరు. నాకు తెలిసి వాళ్ళ ఫాదర్ అందరూ పద్మ పిలిచారు చిన్నప్పుడు. సార్ ఇంట్లో ఎలా ఎంత కూడా చూడండి. ఇప్పుడు నన్ను లక్ష్మి అంటే ఎలా ఉంటుంది నన్ను, బట్ అది కూడా యూనిక్, అది కూడా సక్సెస్. వెరీ యూనిక్ నేమ్, అది యూనిక్ సక్సెస్. వాళ్ళ ఫాదరు ఈయన ఫాదర్కి మంచి బాండింగ్ ఉంటుంది. అంటే రోజుకు అరగంట కన్నా మా డాడీ వాళ్ళు పొద్దున్న సాయంకాలం చెప్తారు. ఆయన కూడా అన్నీ అవునన్నా చెప్తాడు. ఆయన ఎక్కడో జడ్జ్ అండ్ లాయర్, డిస్ట్రిక్ట్ జడ్జ్. సో అదనమాట ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. సో వెరీ డీసెంట్. ఓకే, ఇంకా అయిపోయింది. ఇప్పుడు మీ సినిమాలోనే స్పెషల్గా రెగ్యులర్గా అంటే స్పెషల్గా మీకు సినిమాలో మీకు గొప్ప విషయం ఏంటి, ఎక్కడ ఏంది లైక్ ఏం చేసిన అడుగుతారు కదా. ఇందులో సాంగ్స్ ఉన్నాయా? సాంగ్స్ డ్యాన్స్ కుమ్మేసి ఉంటావుగా కొంచెం, మరి హెవీ డ్యాన్స్ చాలా బాగా ఇస్తారు. నరేష్ గారు మీకు సాంగ్ ఉందా? నాకు ఉంది song ఉంది కదా. డ్యాన్స్ చేశారా? ఉంది కదా. అవును, ఉంది. డ్యాన్స్ చేశారా? డాన్స్ నరేష్ గారు మంచి డ్యాన్స్ ఎవరికైనా తెలుసా? ఈ మధ్య ఫాదర్కి తెలిసిందన్న మూన్ వాక్ చేశారు. ఫాదర్ చేసేసిన తర్వాత ఆయన సాంగ్లు ఇవ్వడం మానేస్తారు, డ్యాన్స్ కుమ్మేస్తారు ఆయన. ఇప్పుడు మొన్న అదే ఇప్పుడు మూన్ వాక్, క్యాట్ వాక్లు చేయమంటే 4 వీటిని నడిస్తే బాగుంటుంది. అయ్యో, అంటే ఒక జనరల్గా వెన్ యూ ఆర్ ఎక్సైటెడ్ అబౌట్ అ ఫిల్మ్, ఇప్పుడు హే భగవాన్ ఉంది, అవును. ఎందుకు కాన్ఫిడెన్స్ అంటే గట్ ఫీలింగ్ అంటారు. ఇప్పుడు ఆయనకి ఎలా గట్ ఫీలింగ్ ఉందో మాకు ఎలా గట్ ఫీలింగ్, నాకు ఒక గట్ ఫీలింగ్. ఈ సినిమా కొడుతున్నాం అంతే నమ్మకం. తోడ ఇప్పుడు కొట్టను, తర్వాత కొడతాను. బట్ ఖచ్చితంగా చెప్తున్నా, ఇది అంటే ఒక గట్ ఫీలింగ్ వచ్చినప్పుడు ఇది వెరీ ఎగ్జూబరెంట్. ఒక మంచి ప్రోడక్ట్లో మనం భాగమైనప్పుడు, ఒక కొత్త టీంతో చేస్తున్నప్పుడు, మన సినిమా బ్యూటీ అదే కదా. పొద్దున్న లేస్తే కొత్త వాళ్ళతో పని చేస్తుంటాం, కొత్త ఎక్స్పీరియన్సెస్. మీరు ఈ సినిమాలో బిజినెస్ గురించి మాట్లాడుతున్నారు కదా, అవును. మీకు సినిమాలో యాక్టింగ్ అక్కడ ఏమైనా మీకు ఫేవరెట్ ఇంట్రెస్టింగ్ బిజినెస్ ఏమైనా ఉందా? ఏముంది, ఇప్పుడు చేసేవన్నీ రియల్ ఎస్టేట్ చేస్తున్నాను, కన్స్ట్రక్షన్ చేస్తున్నాను, ఫుడ్ బిజినెస్లో దిగాను. మీకు ఇష్టమైంది నీటిలో? ఇష్టమైన బిజినెస్ ఈ బిజినెస్ అని మాత్రం చెప్పకండి. ఈ బిజినెస్ మాత్రం కాదు, ఖచ్చితంగా కాదు. ఇది చాలా స్పెషల్ బిజినెస్, ఇది అందరూ చేయలేదు. అవును, అదే చాలా దానికి ఉండాలి, టఫ్ జాబ్. టఫ్ జాబ్. అందుకనే ఇది చెప్పారు కదా ఆయన, అది కష్టం. నాకు బిజినెస్లో రకరకాల బిజినెస్ చేయాలని ఉంది, ఇప్పుడు ఎనర్జీ ఉంది. కాకపోతే ఏంటంటే సినిమాలో జామ్ అయిపోయి టైం ఇవ్వలేక కొన్ని ఆలోచిస్తున్నాను తప్ప ఐ లవ్. బట్ ఫుడ్ బిజినెస్ నా ఫేవరెట్ బిజినెస్. నిజంగా ఇవాళ స్వీట్ మ్యాజిక్లో మేము ఎంత కూర్చుంటాం, ఎంతమంది వస్తుంటాం. ఫేవరెట్ అది, ఎందుకంటే ఫుడ్ స్వీట్ మ్యాజిక్లో మీకు పార్ట్నర్. ఎస్, దిస్ ఇస్ అవర్స్. ఓ ఇస్ ఇట్? ఓ దట్స్ వండర్ఫుల్ సార్. వి ఎంజాయ్ ఫుడ్. ఎంత ముందు కూడా హోటల్ ఉండేది, వెరీ గుడ్. ఐ లైక్ ఇట్. 10 మంది భోజనం పెట్టడం, మనం కూడా తృప్తిగా తినడం, కొత్త భోజనాలు పెట్టడం, అలాంటివన్నీ సరదా. నాకు తెలుసు కదా ఫుడ్ హోస్ట్, నాకు తెలుసు కదా. హోస్టింగ్ గుడ్. ఎక్కడ ఇంటికి వచ్చి అంటారు, ఈవినింగ్ ఇంటికి వచ్చి అంటారు, సాయంకాలం భోజనం వచ్చి. మా డైరెక్టర్స్ అందరూ, చాలామంది ఫ్రెండ్స్ అందరూ కూడా, డైరెక్టర్స్ ఆర్టిస్టులు అందరూ కూడా ఫోన్ చేస్తే లంచ్ టైం కరెక్ట్గా వచ్చేయండి అంటారు. వి ఎంజాయ్ దట్ 1 hour. ఈవినింగ్ వచ్చేయండి, వి ఎంజాయ్ దట్ 2 hours. కాబట్టి దట్స్ ద టైం, మనం దొరికింది మన టైంకి ఎంజాయ్ ఆల్ దట్. ఎస్, షూటింగ్ అప్పుడు కూడా రోజుకి ఒక వెరైటీస్ అన్న. సుహాస్ రేపు రాగి ముద్ద నాటుకోడి, ఓకే ఆహా ఓకే ప్రిపేర్ అయిపోయి పొద్దు నుంచి ఎప్పుడు మధ్యాహ్నం వద్దు. అంటే ఏంటంటే నేను ఏ జనరేషన్ నుంచి వచ్చానంటే, ఇంతప్పుడు 12 కాపనప్పుడు నేను ఎంత ఉండేవాడిని. చెట్ల కింద ఆర్టిస్టులు, కృష్ణ గారు కానీ రామారావు కానీ విష్ణుకర్ర పెట్టుకుని ఇలాగా ఊగుతూ అక్కడి నుంచి వస్తున్నాను. ఈ క్యారవాన్స్ వచ్చిన తర్వాత దెర్ ఈస్ డెత్ ఆఫ్ రిలేషన్షిప్స్ అండి, అది మనం అబ్జర్వ్ చేయాలి. ఫిలిం ఈజ్ బాండింగ్ అండి. వెన్ వీ ఆల్ బాండ్, ఆ కెమిస్ట్రీ వేరే ఉంటుంది, అది పోయింది. ఐ ఆల్వేస్ ట్రై ఫర్ దట్. సరదా లంచ్ 1 hour చేసామా, దాని గురించి ఒక 1/2 hour మాట్లాడుకున్నాం, 1 గంట పడుకున్నాం, వి ఎంజాయ్ దట్.
సి రిమెంబర్స్ దట్. ఒక కాఫీ మంచి చెప్పావు అన్న, చెప్పావు అన్న, తమ్ముడు. ఫిల్టర్ కాఫీ ఎప్పుడు తాగావు, ఎన్ని సంవత్సరాలు ఎలా అయింది? మరి కాబట్టి ఇవన్నీ టేస్ట్ బడ్స్ ఉంటాయి, అవి మైండ్కి చాలా ఇస్తాయి. సో ఐ లవ్ ఇట్, ఐ ఎంజాయ్ ఇట్ అండ్ పీపుల్ అరౌండ్ మీ ఎంజాయ్ ఇట్. ఆఫ్ కోర్స్. దట్స్ ఇట్. ఇప్పుడు ఈ సినిమాలో ఎలా ఫీల్ అయ్యాడు? మిగతా సినిమాలతో దీని తేడా ఏంటి? ఈ సినిమా ఎలా ఫీల్ అయ్యావు? సినిమా గురించి అని మరి మాట్లాడుకుని కామ్గా ఉండి ఏదో షూటింగ్ వెళ్ళొచ్చు. చాలా సినిమాలు చేస్తున్నావు మాకు తెలుసు, మాకు తమిళ సినిమా కూడా చేస్తున్నావు నువ్వు. అక్కడ షూటింగ్ టైడ్ అయిపోయాడు, జల్లగా కూర్చున్నాడు. అలాగని ఏదైనా మాట్లాడి సే సంథింగ్ అబౌట్ దిస్ మూవీ. నరేష్ సార్, డైరెక్టర్ గారి గురించి మాట్లాడు, గోపి గారి గురించి. గోపి అన్న నాకు కలర్ ఫోటో అప్పటి నుంచి పరిచయం అన్న. ఓకే. కలర్ ఫోటోకి కో డైరెక్టర్, రైటర్ పద్మభూషణ్కి కూడా తను చేశాడు. తన స్కెడ్యూల్ వేయటం కానీ, తన పని కానీ, ఏదన్నా మేము ఫ్లోలో వెళ్ళిపోతున్నా సరే, లేదు ఇది కద్దాటి వెళ్ళిపోతున్నాం అని ఫస్ట్ నుంచి చెప్పేవాడు అన్న. 5 years నుంచి తెలుసు. ఆయన ఎప్పుడు డైరెక్టర్ అవుతాడని వెయిట్ చేశాను. లక్కీగా దీంతో చాలా బాగా ప్రూవ్ చేసుకున్నాడు అన్న. వెయిట్ చేశాడు, బ్లాక్ బస్టర్తోనే దిగుతున్నాడు. చాలా కష్టపడ్డాడు అన్న. అసలు చాలా తక్కువ డేస్లో కూడా చేసాడు. ఫుల్ క్లారిటీ ఎడిట్లా. ఇప్పుడు 2 గంటల 10 నిమిషాలు సినిమా చేసాం అనుకున్నా, వచ్చిన ఫుటేజ్ 2 గంటల 20 నిమిషాలు అంత ఉంటుంది అంతే. అంత క్లారిటీగా ఎడిట్ మైండ్లో పెట్టుకుని ఎక్కువ టేకులు కాకుండా ఆన్ పాయింట్ ఉండి చేసి చాలా హ్యాపీగా ఉందన్న. గుడ్ సుహాస్. ఇది కాకుండా నీకు ఎక్కడ సినిమాలు ఏం చేస్తావు? తమిళ సినిమా చేస్తున్నావు కదా? మందాడి విలన్గా చేస్తున్నాను, మెయిన్ విలన్గా. ఇది తెలుగులో రిలీజ్ అవుతుంది కదా? తెలుగులో. ఇంకా తెలుగులో ఇంకేమైనా మూవీస్ చేస్తున్నారు? ఇంకా కమిట్ అవ్వలేదన్న ప్రస్తుతానికి. అదే చేస్తున్నాను. మీరు చెప్పండి శివాని గారు. మేము మాట్లాడుతుంటే మీరు కార్నర్లో మీరు కూడా మాట్లాడి తెలుసు సంథింగ్ మూవీ గురించి చెప్తారా? ఏమైనా చెప్పాల్సిన స్పెషల్ మూమెంట్స్ కానీ, డైరెక్టర్ గారి గురించి కానీ, మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఎవరి గురించి? సార్ ప్రస్తుతానికైతే ఇది ఒకటే ఒప్పుకున్నాను సార్, ఇది ఒకటే చేస్తున్నాను. డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే ఈజ్ మోస్ట్ స్వీటెస్ట్ సార్. అంటే ఇప్పుడు నేను కొత్త సార్, నాకు అనిపిస్తుంది కదా సార్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. నాకు అసలు ఏం ఐడియా లేదు సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి. మై ఫ్యామిలీస్ మొత్తం ఐటీ ఆర్ మ్యూజిక్ అంతే. అలాంటిది నాకు ఇదంతా కొత్తది. కానీ నాకు చేసిన మూడు సినిమాలో 3 డైరెక్టర్లు చాలా వెల్కమింగ్, చాలా బాగా చూసుకున్నారు, ఏం ఇబ్బంది పెట్టకుండా. అప్పుడు నాలాంటి చాలామంది తెలుగు అమ్మాయిలకు కూడా అనిపిస్తుంది, అరే కొత్త డైరెక్టర్లు ఇంత బాగా వెల్కమింగ్గా ఉన్నారు, కొత్త కాన్సెప్ట్. మీరు అన్నారు కదా సార్, ఫ్రెష్ మైండ్ సెట్, ఫ్రెష్ డైరెక్టర్స్ వస్తే ఆటోమేటిక్లీ సార్ కూడా చెప్పినట్టు 10 yearsకి జనరేషన్స్కి న్యూ కాంటెంట్ వస్తుంది, న్యూ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. సో ఐ థింక్ నేను చాలా బ్లెస్డ్ సార్ అలాంటి అవకాశాలు వచ్చినందుకు. అండ్ గోపి గారు అయితే అసలు 37 daysలో ఫినిష్ చేశారు సార్ సినిమా మొత్తం. కాంబినేషన్ సీన్లు చాలామంది ఉన్నారు సార్. కిషోర్ గారు ఉన్నారు, సుదర్శన్ గారు ఉన్నారు, అన్నపూర్ణమ్మ గారు ఉన్నారు. వీళ్ళందరూ మనం అందరినీ పెట్టి అసలు ఒక సినిమా చేయడము. అండ్ అందరికీ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ సార్. అందరి క్యారెక్టర్ ఎక్కడ తగ్గకుండా ఆ గ్రాఫ్ మెయింటైన్ చేశారు సార్. సో ప్రతి ఆర్టిస్ట్కి ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది సార్, అబ్బా తృప్తి, సరే నా పని నేను మంచిగా చేసుకున్నాను, నన్ను నేను బాగా చూసుకోగలుగుతాను అనేది. సో అవన్నీ మేనేజ్ చేసి చేయడం, అది ఒక డెబ్యూ డైరెక్టర్. ఐ థింక్ రియలీ హ్యాపీ అండ్ ఐ విష్ హిమ్ ఆల్ లక్ సార్. గుడ్ శివాన్, మీకు కూడా ఆల్ ది బెస్ట్. ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి. మీ ఫేవరెట్ హీరో మహేష్ బాబు గారితో కూడా మీరు చేయాలి. థ్యాంక్ యూ సార్. ఒక పెద్ద వాళ్ళతో చేయాలి. థ్యాంక్ యూ సార్. మీరు ప్లీజ్ సే సంథింగ్ అబౌట్ ఇది. నేను వస్తున్నా, దగ్గరికి వస్తున్నా. గురించి చెప్పాలంటే బిజినెస్ అనే ఎలిమెంట్ ద్వారా ఒక కొడుకు తన తండ్రి ప్రేమ గురించి రియలైజ్ అయ్యే కథ యాక్చువల్గా హే భగవాన్. బిజినెస్ అనేది ఒక ఎలిమెంట్ అన్న, బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ అ ఫాదర్ సన్ స్టోరీ. ఇట్ ఈస్ అ ప్యూర్ ఎమోషనల్ ఫాదర్ సన్ స్టోరీ. బిజినెస్ అనేది ఎలిమెంట్, ఆ బిజినెస్ అనే ఎలిమెంట్ చుట్టూ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో ఇట్స్ అ ప్యూర్ ఎంటర్టైనర్ అండ్ ప్యూర్ ఎమోషనల్ సబ్జెక్ట్. ఇప్పుడు కూడా ఈ మధ్యకాలంలో మోస్ట్ ఆఫ్ ద మూవీస్ ఏంటంటే పెద్ద సినిమాలు, కమర్షియల్ సినిమాలు, పెద్ద సినిమా 100 కోట్ల సినిమాలు తీస్తే చిన్న సినిమాలన్నీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సపోజ్ మొన్న రిలీజ్ చాలా సినిమాలు అవే ప్రూవ్ చేస్తాయి. మీ నరేష్ గారు చేసిన సినిమాలని అలాగే ఉంటాయి, కామెడీగా లాస్ట్లో చిన్న సెంటిమెంట్, ఫ్యామిలీ తోటి సాంగ్స్. ఈ మధ్య అదే ట్రెండ్ నడుస్తుంది. సో లిటిల్ హార్ట్స్ కానీ మీ సినిమాలు కానీ ఇవన్నీ ఇదే ఇలా చిన్నగా కామెడీ సినిమాలు నడుస్తున్నాయి. ఇది కూడా అదే అని చెప్పాను. నాకు ఆల్రెడీ కథ తెలుసు నాకు, కాబట్టి నేను చెప్పకూడదు, మీరు కూడా చెప్పకూడదు. నేను ఫస్ట్ కథ విన్నప్పుడు ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. భలే ఉందే పాయింట్, అంటే ఒక క్యూట్ పాయింట్. ఇద్దరి మధ్యలో చిన్న కాన్ఫ్లిక్ట్, హీరో హీరోయిన్ మధ్య, బిజినెస్ ఏంటి, తన ప్రాబ్లం ఏంటి, అవన్నీ చాలా క్యూట్, అంటే చాలా బాగా ఎగ్జిక్యూట్ చేసి డైరెక్టర్ గారు. కథ కూడా చాలా బాగుంది. సో ఇది గ్యారెంటీ హిట్ అవ్వాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నరేష్ గారు, తమ్ముడు చెప్పమ్మా ఇప్పుడు వాట్ నెక్స్ట్?
అన్న నెక్స్ట్ ఏంటి, పొద్దున లేస్తే షూటు మిస్ అయితే డబ్బింగ్ తర్వాత ప్రమోషన్స్. నాకు ఒక విచిత్రం ఏంటంటే గత 2-3 సంవత్సరాలుగా షూటింగ్లే వస్తున్నాయి కళ్ళు. 80% అంటే కోపం వచ్చినా, క్రోధం వచ్చినా, కామం వచ్చినా, ప్రేమ వచ్చినా అన్ని షూటింగ్ లొకేషన్లు. నిన్న నైట్ కూడా భయపడిపోయి డాక్టర్ని అడిగాను, డాక్టర్ గారు ఇది ఏంటి ఇలాగే కళ్ళు వస్తున్నాయి ఏంటంటే మీరు రొటీన్ చెప్పండి అంటే చెప్పా. నా రొటీన్ ఉందండి 28 days షూటింగ్, మరి ఇంకేమొస్తాయండి కళ్ళలో అని. కాబట్టి అదే నా కళ, అదే నా బిజినెస్, అదే నా షూటింగ్లు పొద్దున్న సాగంలో షూటింగ్ కథలు వినడం అలా వచ్చేసరికి నేను కూడా నిద్ర నాకు కలర్ నుంచి అలవాటు ఉంది నిద్రలో. చాలా డేంజర్ అది. అమ్మో చాలా డేంజరస్ పాయింట్ ఇప్పుడు వచ్చింది బయట. అవును చాలా జాగ్రత్త ఉంటుంది. అవునా నేను ఒకవేళ కలరింగ్ చేస్తాను సినిమాలో సీన్ అని చెప్పేస్తున్నది వేరే విషయం. ఇవాళ పొద్దున యాక్టింగ్ సీన్ అని చెప్పేస్తున్నది. మనకి అవకాశం ఉందిగా. సినిమాలో అదే సీన్ చేసిన ఇవాళ అని చెప్పాను. ఎవరు పద్మ అంటే అది ఈ అమ్మాయి ఆ సినిమాలో ఫ్రెండ్గా ఎట్లా చెప్పి. సో అలాగే అదే నేను కూడా కలర్ నుంచి నేను కూడా మధ్య యాక్షన్ కట్ అబ్రా డైలాగ్ అని అరుస్తుంటానండి మధ్యలో. అలా వెంటనే మా వైఫ్ కట్టి హలో అన్న. సో కాబట్టి కళలు ఎక్కువ ఎందుకు వస్తున్నాం మనం 24 hours ఏదైతే మా బిజినెస్లో ఏముండవు. మనకు సినిమా కథ వినడం ఏంటి నెక్స్ట్ ఏంటి డైలాగ్ యాక్ట్ ఇదే పనులు ఉంటాం. కాబట్టి అందులో మీరు వేరే నేను వేరే. నరేష్ గారు అంటే మరి ఎవ్రీడే కదా ఆయన, ఖాళీ ఉన్న రోజే ఉంటుంది ఆయనకి, ఇంకా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు కదా, వేరే ప్రపంచం ఉండదు కాబట్టి. సార్ అదర్వైజ్ హౌ ఇస్ యువర్ మ్యారీడ్ లైఫ్ సార్? ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ సెలబ్రేటింగ్. Celebrate life. It's the only fruit God has given you. Squeeze the last drop of juice out of it. I'm enjoying my life. That's it. I know you're enjoying life. అంటే ఇది సరదాగా అడిగాను మిమ్మల్ని, ఎందుకంటే అంటే టైం ఉండాలి, టైం ఉంటే ఎంజాయ్ చేయొచ్చు. కానీ the only thing is ఉన్న దాంట్లో be happy. That's all. See, ఈ మధ్య sharing the success. ఈ మొత్తం సినిమా మీద హే భగవాన్ గురించి మాట్లాడదాం ఒక 2 minutes. అంటే ఇప్పటిదాకా జనరల్గా మాట్లాడుకున్నాను, ఎందుకంటే సినిమా గురించి మాట్లాడితే బోర్ కొడుతుందని. ఈ సినిమా మొత్తం మీద మీకు నచ్చిన ఏముందా సార్ సినిమా గురించి? హే భగవాన్ అసలు సినిమా మీద మొత్తం నచ్చింది ఏంటంటే సినిమానే. అసలు పాయింట్ ఇట్ సెల్ఫ్ ఎగ్జైటెడ్. అంటే ఏదో ఫస్ట్ నుంచి నాకు చిత్రం కానీ జంబలాడి పంప కానీ ఇది కానీ ఏదైనా నారి కానీ కొంతమంది పొద్దున ఎవరు అడుగుతున్నారు, సార్ ఇదేంటి మీ పర్సనల్ లైఫ్ రిఫ్లెక్ట్ అవుతుంది ఇంట్లో అని. అది చెప్పి నాకే రిఫ్లెక్ట్, నీకేమో రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ సినిమా గురించి అసలు మాట్లాడలేదు కానీ నారి నడుమురారిలో మీరు ఆసమ్ అంతే. అఫ్కోర్స్ శరవణ్ గారు ఆబ్వియస్లీ ఈజ్ వెరీ హ్యాండ్సమ్ అనే హీరో, వాళ్ళ గురించి మనం చెప్పగానే మీరు మాత్రం అసలు గుడ్ స్క్రిప్ట్ డైరెక్టర్ గారు అసలు విధానం కానీ క్యూట్ సీన్స్ అని మీ పర్ఫార్మెన్స్ ఎంత బాగుందండి. వెన్ యూ యాక్సెప్ట్ అ క్యారెక్టర్ బికమ్ ఇట్. ఇది చూస్తే నాకు అలాగే టీజర్ చూస్తే అలాగే అనిపించింది నాకు. అంటే దాంతో కంపేర్ చేయట్లా, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనిపించింది నాకు ఇది. ఏమంటారన్నా? అబ్సల్యూట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అలాంగ్ విత్ యూత్, ఎవ్రీబడి, ఎవ్రీ ఫాదర్ అండ్ సన్ ఒకళ్ళకు తెలియకుండా ఒకళ్ళు వెళ్తారు, కలిసైనా వెళ్తారు, కానీ దే లవ్ టు సీ దిస్ ఫిల్మ్. నిజంగా ఇది ఎన్ని జనరేషన్స్ కనెక్ట్ అవుతుందో చూడండి సినిమా రిలీజ్ అయిన తర్వాత. కలెక్షన్ పట్టు తెలుస్తుంది. పాయింట్లోనే ఫన్ ఉంటుంది. దట్ ఈస్ యూనిక్ థింగ్ అబౌట్ దిస్. యూఎస్పీ ఏంటంటే పాయింట్లోనే ఫన్ ఉంటుంది. వీఆర్ బ్యాంకింగ్ ఆన్ ఇట్. అండ్ సో హే భగవాన్ Feb 20th రిలీజ్ అవుతుంది. Feb 19th ప్రీమియర్స్ కదా, పేడ్ ప్రీమియర్స్ ఉన్నాయి. సో నేను 19th చూస్తాను, మీరు కూడా 19th చూద్దాం, Feb 19th చూద్దాం. Feb 14th రిలీజ్ చేస్తుంది కదా, లవ్ స్టోరీ కదా ఇది. Feb 14th సారథీను పవిత్ర మేడంది ఒక ఇంటర్వ్యూ వచ్చింది, అది రిలీజ్ చేస్తాం. అందుకంటే పెద్ద కాంటెంట్ ఏముంటుంది. అది నేను చేశాను కదండి, అది నేను చేశాను కదా. లేదు, మేడమే సార్ని ఇంటర్వ్యూ చేశారు అక్కడ. స్కోప్ లేదమ్మా. నేను చేస్తుంటే నాకు కొన్ని పాయింట్స్ తెలుసు కాబట్టి ఇరికించాడు మిమ్మల్ని. సరే మరి వెరైటీకి ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్ అన్న కూడా అడుగుదాం. మరి కాదు మీ సినిమాకి నేను ఏ విధంగా అన్న అడగండి అన్న. ఇప్పుడు 10 ఏళ్ల క్రితం సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు అర్జెంట్గా పరిగెడుతున్నాం. ఎక్కడికంటే ఎయిర్పోర్ట్ కన్నా, ఎక్కడికంటే సింగపూర్ అన్న. ఎవరితో అన్నా? ఫ్రెండ్స్తో అన్నారు. ఎవరా ఫ్రెండ్స్? ఏంటి సింగపూర్? ఇది నాకు తెలియాలి. నేను అబద్ధం చెప్తాను. ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్సే, జెన్యూన్ ఫ్రెండ్సే. ఎందుకంటే అబ్రాడ్ వెళ్ళినప్పుడు పాస్పోర్టు, టికెట్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ. సో ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్సే. అది సింగపూర్ వెళ్ళామంటే కంపల్సరీ ఫొటోస్ ఉంటాయిగా, ఫ్రెండ్సే అంతేగా. మీరు కావాలి
కదా వెళ్తున్నాం ప్యాక్ చేయండి రెడీ ఎంత ఏయ్ వస్తున్నాను రెడీ అని ఏయ్ అనిపింది ఇంత ఎక్సైట్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది రాజేష్కి అసలు నాకు అప్పుడే అబ్జర్వ్ చేస్తున్నాను కరెక్టా కదా అప్పుడు ఆవిడ గుర్తుంది మీకు చెప్పాను కూడా అందుకే అడుగుతున్నారు ఆ సిచ్యువేషన్ ఆయన ముందు ఆయన 100% ఓపెన్ బుక్ ఎవరైనా అలాగే ఉంటారు అంటే నాకు చాలా సరదా అంటే నిజంగా ఫ్రెండ్స్తో వెళ్ళడం సరదా హీఈస్ అ ఫన్ గై ఐ రియలీ లైక్ అంటే హ్యాపీ నో ఎయిర్స్ నథింగ్ హీ ఎంజాయ్స్ హిస్ వర్క్ ఎంజాయ్స్ విత్ హిస్ ఫ్రెండ్స్ whoever they are, girls or boys. So that really is a happy man. So నిజంగా లక్కీ టు బీ యూ అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అది టేక్ ఇట్ as a compliment. టేక్ ఇట్ as a compliment. వేరే మార్గం లేదు కాబట్టి చెప్పండి అన్న. పొలిమేర 3తో మనం ఎటు బ్లాక్ బస్టర్ కొడతాం. వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ పొలిమేర 3? అంటే అలాగా పొలిమేర 3 అనేది అట్లీస్ట్ 1 year పడుతుంది అన్న. అంతే కదా, ఇప్పుడు స్టార్ట్ అయితే 1 year పడుతుంది. సో ఆ 1 year తర్వాత ఆబ్వియస్లీ పొలిమేర 4 ప్రిపేర్ అవుతాం. అవుట్ ఆఫ్ పొలిమేర వెళ్ళదన్న. నిన్న సినిమా స్టార్ట్ అవుతుంది, అది కూడా సినిమా స్టార్ట్ అవుతుంది కదా. సో ఆ 2 పొలిమేర రిలీజ్ అయిన ఒక 3 monthsకి 4 monthsకి అది రిలీజ్ అవుతుంది. అది కొంచెం పెద్ద సినిమా. అది అంటే పొలిమేర ఇంకా పెద్ద సినిమా, అంతరే పొలిమేర అంత పెద్దది కాదు కానీ ఇది కూడా కొంచెం మంచి బడ్జెట్ సినిమా అనమాట. సో దాని గురించి అది స్టార్ట్స్ ఇన్ April, May స్టార్ట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ పండగ నెక్స్ట్ ఇయర్ March, February రిలీజ్ అవుతుంది. దాని కొంచెం ట్రాన్స్ఫర్మేషన్ అది అవ్వాలి, దానికి నీడ్ సమ్ టైమ్ ఫర్ దాట్. దట్స్ ఇట్. సత్యం రాజేష్, ఆ సత్యం అనే ట్యాగ్ ఎప్పుడైనా బరువుగా ఫీల్ అయ్యారా? హ్యాపీగా రాజేష్ అనే పేరు బరువు ఫీల్ అయినా అన్న చెప్పాలంటే. ఎందుకంటే సత్యం రాజేష్ ఏంటి? సత్యం ఫస్ట్ మూవీ సార్ నాది. అట్లా సత్యం రాజేష్ నా పేరు రాజేష్. ఆ డైరెక్టర్తో నేను పేరు మార్చుకుంటాను సార్. పేరు అంటే ఏం పెట్టుకుంటా అంటే, సార్ ఏదైనా వెరైటీ పెట్టుకుంటాను, కొత్త పేరు పెట్టుకుంటాను సార్. నేను అప్పుడు ఏదో సాగర్ కొత్త పేర్లు రాసుకున్నాను, పేరు పెట్టుకుంటాను సార్. పేరు పడితే ఎందుకు అవన్నీ వేస్ట్, ఈ సినిమా తర్వాత నీ పేరు లైఫ్ మారిపోతుంది. రాజేష్ 10th classలో మా నాన్నగారు అడిగారు, రాజేష్ ఏంటి అడి అసహ్యంగా, మంచి పేరు పెట్టచ్చు కదా. రాజేష్ అంటే పెద్ద హీరో పేరు రానేదా, ఏ హీరో రాజేష్, రమేష్ అంటే కొన్ని పేర్లు కామన్ నేమ్స్ కదా. నా ఫ్రెండ్ ఒకటి ఆడి పేరు కుషాల్. అరే భలే ఉంది కుషాల్ పేరు అనుకున్నాను. అరే అది మార్వాడిరా, వాడిలాగే పెట్టుకుంటాను నేను మా నాన్నగారు. సో అలాగే నా పేరు రాజేష్ అన్నప్పుడు సత్యం రిలీజ్ అయిన తర్వాత సత్యం రాజేష్ బాగుంది అనిపించింది. రైమింగ్ సత్యం రాజేష్ బాండింగ్. ఆ పేరు కూడా ఎవరికి ఉండదు ఇంకా, అది సత్యం అలాగే బాగుంది అంతే. సో అది సార్. అనన్యకి, మీ పాప అనన్యకి మీరు ఇచ్చిన బెస్ట్ సజెషన్ ఏంటి? నేనా? మీరు అరే నేను ఇచ్చాను, మామూలు సజెషన్ ఇవ్వలేదు, లైఫ్ టైం ఇది గుర్తుండి చేసుకుంటుంది పాప అనే సజెషన్. నేను ఆడపిల్ల కదా, సజెషన్స్ ఇవ్వను. ఓకే, తను నచ్చినట్టు ఏం చదువుకుంటుంది, ఏం చేయాలని చేస్తుంది, తనకి ఏం కావాలో ఇస్తుంది, సజెషన్స్ ఇవ్వండి. ఎందుకంటే గైడెన్స్ అంతే, తండ్రి గారి గైడెన్స్ తప్ప నేను లాట్స్ అలా ఏం చదువుతాం అంతే. ఎవరు తీసుకోవట్లేదు మా ఇంట్లో కదా, ఎక్కడ గైడెన్స్ అనేది లేదు. ఆ గైడెన్స్ అనే వర్డ్ పోయింది, అది ఓల్డ్ వర్డ్. అది ఈ మీకు వచ్చిందా సార్? ఎవ్రీ వీక్ మా పాప ఆయన ఫోన్ చేస్తారు. కాదు ఇంకా రాజేష్ అన్న ఏమో మనందరం ఎందుకు, అసలు ఏ సినిమా రిలీజ్ అయినా ఫస్ట్ వెళ్ళిపోవాల్సిందే ఫ్రైడే. ఫస్ట్ ఎవరికి ఫోన్ చేస్తారు అనుకున్నారు? వంశీకి ఫోన్ చేసి, అన్నా బ్రో నాకు 7 tickets కావాలి బ్రో. ఎక్కడికి కొన్ని సినిమాలు అయితే అక్కడెక్కడో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ థియేటర్ కావాలి ఫ్రెండ్స్, అక్కడ కాదు, వద్దమ్మా అది మంచిది కాదు, మనకి ఏం తెలుస్తుంటే లేదన్న, నాకు అక్కడే కావాలన్నాడు. రీసెంట్గా అంటే కొన్ని ఇయర్స్ బ్యాకే చిన్నప్పుడు ఆ సత్యంలో 2 మొక్కజొన్న బొత్తులు అని తిందో దానికి ఊగిపోయాను. అప్పుడు తెలుసు అసలు మేమందరం హ్యూజ్ ఫ్యాన్స్ చాలామంది ఆ రిలీజ్ అయినప్పుడు. తర్వాత రిలీజ్ అయింది ఏంటంటే అది మీరు 40 వెంకన్న పాటని. అవును, దాని గురించి అసలు ఎక్కడన్నా మీరు అది రాజేష్ వెంకన్న సత్యం అన్న దెబ్బలకు లైట్ సాంగ్ రాసింది ఆ టాట్ వైజాగ్లో పాట. అది ఓకే, నేను మొక్కజొన్న పత్తులున్నాయి తిందువా, నేను మార్కెట్ల మధ్యన పడుకుందువా, అది పాట. రాత్రి 10 గంటలకు డిన్నర్ అని బూతు పడది, దాన్ని కొంచెం మార్చి ఇలా మార్చేది. అది ఎవరికి తెలియదు, రిలీజ్ అయ్యింది అంతే సార్. బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఏం లేదా క్వశ్చన్ మేము అందరం అడిగేసాం. చాలా నేర్చుకుంటున్నాను సార్, మీరు ఎంత ఎక్స్పీరియన్స్డ్ కదా. నీకు ఆల్ ది బెస్ట్. జెన్యున్గా నువ్వు చాలా కొత్తగా ఉన్నావు, నీకు సక్సెస్ఫుల్ కాబట్టి నువ్వు ఇలాగే ఉండు.
ఇలాగే నీకు డాన్స్ వచ్చా నీకు వెరీ గుడ్. కాబట్టి తిరిగిలేదు అందులో నీ హార్డ్ వర్కే నీకు పే చేస్తావు. నువ్వు ఇప్పుడు సక్సెస్ఫుల్ కాబట్టి ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రాబ్లం ఏంటంటే నువ్వు బాగా టైర్డ్ అయిపోయని చెప్పి నీ సినిమాకి నువ్వు అసలు ఏం మాట్లాడలేదు. అన్న మాట్లాడే కదా. ఏం బలవంతంగా మాట్లాడుకున్నా కామ్గా ఉన్నాడు. అయ్యో కాదన్నా, నాకు సంథింగ్ ఒక 2 minutes మాట్లాడు అంటే అట్లీస్ట్ ఎడిటింగ్లోనే వేసుకుంటారు ఒక చిన్న 2-3 మధ్యలో ఏది అడిగినట్టు. అంతే కదా సార్? అదే సార్ మీకు లాస్ట్ క్వశ్చన్ అయిపోయిన తర్వాత మీరు చెప్పిన తర్వాత ఫుల్ ఎంజాయ్ చేశాను అన్న సినిమా చేస్తున్నంతసేపు. నరేష్ సార్తో, వెన్నెల కిషోర్ అన్నతో, సుదర్శన్తో కూడా అవుట్ అండ్ అవుట్ ఉంటుందన్న. శివాని అందరూ నవ్విస్తారు, అందరికీ మంచి బ్యాక్ స్టోరీస్ ఉంటాయి, ఎవరు డిసప్పాయింట్ అవ్వరన్నా. చాలా 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 గట్టిగా నమ్మకంతో ఉన్నాను అన్న. అండ్ నమ్మకంతో ఉన్నప్పుడు ఇది రిలీజ్ టైంకి ఇది మరి కరెక్ట్ ఇందాక ఆయన చెప్పినట్టు వంశీ గారు కరెక్ట్ ప్లేస్మెంట్ ఏదో మిస్ అవుతుందని అన్నారు కదా. ఈయన ఎప్పుడైతే వచ్చాడో కార్డ్స్లో నిజంగానే సినిమా మారిపోయింది. ఇక అక్కడ ఉన్నాను కదన్నా, నేను అక్కడ ఉండి టెన్షన్ పడుతున్నాను నేను తమిళనాడులో ఉండి. ఈయన ఎప్పుడైతే తీసుకున్నారో న్యూస్ వచ్చిన తర్వాత ఓకే చేయండి ఇంక షూట్ ఇంకంతే. ఇంకా అందుకనే ఎక్కువ ధైర్యం, సినిమా బాగా వచ్చిందని ధైర్యం, ఇంకొకటి ఆయన తీసుకున్నారు రిలీజ్ చేస్తున్నారు నేను ఇంకా ధైర్యం. జస్ట్ ఫర్ కాన్వర్సేషన్ సేక్ ఈ సినిమా కొట్టి తీరాల్సిందే, ఇది కాకపోతే దిస్ ఆర్ నవ్ ఆర్ నెవర్ అని అనిపించిన మూమెంట్స్ ఉన్నాయా ఈ సినిమా అప్పుడు, ఈ సినిమా చేసేటప్పుడు? అవును సార్, అంటే ఇది సినిమా మనం ఎక్కించేటప్పుడే నాకు కొన్ని ముందు సినిమాలు అర్థమైపోయి బాబాయ్ ఏంటి పరిస్థితి కెరీర్ది అని చూస్ చేసుకుని ఎట్టి పరిస్థితులు ఇది పడాలి ఈ టైంలో అని, ఇది ఇప్పుడు పడకపోతే ఎటు వెళ్ళిద్దా కెరీర్ అన్నట్టు అన్న దాంట్లో చూస్ చేసుకుని చేశానన్న. అందుకనే స్లో డౌన్ చేశాను ఇయర్ కూడా. మరి ఇంకా దేవుడు భగవాన్ చేతిలో ఉందన్న. ఇంకా నాకు డౌన్ అవుతున్నప్పుడు నరేష్ సార్ 2-3 డేస్కి ఒకసారి ఫోన్ చేసి మా సుహాస్ నువ్వేం టెన్షన్ పడ మాకు, అది థ్యాంక్ యూ సార్ నాకు ఇప్పుడు బూస్టప్ వస్తుంది సార్ అని. బూస్టప్ రావడం నువ్వు ఫిక్స్ అయిపో అని చెప్పి ఆ ఇండస్ట్రీకి బూస్టప్ ఇస్తారన్న. అవును. ఇవాళ సార్ గురించి ఒక ఎవరు రామ్ చెప్పాడు, సాయిరామ్ అబ్రాజ్ తను చెప్పాడు అనమాట. నరేష్ గారిది మనం తీసుకుంటే ఒక అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఈయన 10 సినిమాలు చేస్తుంటే మిగిలిన 9 సినిమాల దగ్గరికి వెళ్ళి ఆ సినిమా అదిరిపోయింది అని చెప్పి మనకు ప్రమోట్ చేస్తారు మన మూవీని. ఇంతకంటే బెస్ట్ ప్రమోషన్స్ మనకి ఎక్కడ దొరకదు. ది బెస్ట్ ప్రమోటర్ ఆఫ్ ద ఫిల్మ్. లైఫ్లో నేను చిన్నప్పటి నుంచి నేను పెద్ద సాధించిందే లేదు. నేను పెద్ద చిన్నప్పటి నుంచి అది గొప్పగా చెప్తాను. అయ్యా ఒకటే నేర్చుకున్నానంటేనే నో మ్యాటర్ వాట్, ఎంత కష్టాల్లో ఉన్నా సరే, ఎవరి మీద ఎంత కోపం వచ్చినా సరే నెగిటివ్ మాట్లాడలేరు. అంటే నా గురించి చెప్తున్నాను అనుకోండి. అంటే అలాంటి వ్యక్తుల్లో నేను చూసిన నరేష్ గారు ఎప్పుడు లైవ్లీగా, ఎప్పుడు జోవియాలు, ఎప్పుడు నెగిటివ్, యాడ్ ఎదవా ఈడు వేస్ట్ ఫెలో అని ఏముంటుంది. ఏ వాడి గుడ్ ఫెలో ఈజ్ వెరీ స్వీట్, ఏ ఈ సుహాస్ ఎంతమంది ఈయనకి నెగిటివ్ ఉండదు ఎవరి మీద. అంత పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండడం యువర్ రియల్లీ బ్లెస్డ్ అండి. మీరు మాకు తెలియడం అన్నది మేము కూడా చాలా బ్లెస్డ్. ఇది మీరు పెద్ద విషయం కాదేమో బట్ మీరు ఎప్పుడైనా మాట్లాడి చూడండి ఎవరితోనే సరే. ఏదో సందర్భంలో ఒక వ్యక్తికి నెగిటివ్ మాట్లాడతాం, ఒక వ్యక్తి గురించి ఏదో సందర్భంలో ఒక వ్యక్తి, మీరు ఇప్పటిదాకా ఎవరి గురించి నెగిటివ్ మాట నేను చూడలేదు. అవసరం లేదేమో అనుకుంటా. ఎందుకంటే నాకు గాసిప్ ఇష్టం లేదు. ఫస్ట్ విత్ ఇస్ వెరీ లిటిల్ టైమ్ ఇన్ లైఫ్ అండ్ ఆన్ ద సెట్ లాట్ ఆఫ్ నైస్ థింగ్స్ టు డూ. ఇప్పుడు ఒకళ్ళని మనం వేస్ట్ ఫెలో అన్నప్పుడు వాళ్ళు కూడా మనం వేస్ట్ ఫెలో అని అనుకుంటారు కదా ఆటోమేటిక్లీ. ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ దెర్ ఇస్ ఎ సొల్యూషన్. ఇప్పుడు అవతల వాడు ఏదో నా మీద అనీజీగా ఉన్నాడంటే ఆ సొల్యూషన్ ఏందని చూస్తాను నేను. ఆ సొల్యూషన్ ఇచ్చేస్తే అయిపోయింది కదా. అల్టిమేట్లీ బిల్డ్ బ్రిడ్జెస్ నాట్ వాల్స్, అంతే కదా. ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ దట్. ఆల్వేస్ బీ హ్యాపీ నిజంగా. ఎందుకంటే ఆ నెగిటివ్ అట్మాస్ఫియర్ చాలా దూరంగా ఉంటుంది, చాలా దూరంగా ఉంటా. మరీ నా మీద ఎక్కితే ఇక టర్మినేట్ అంతవరకు వెళ్తాను. అయినా సార్ ఆయన ఇలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండే కానీ మీరు ఎక్కడ మిగతా వాళ్ళ దగ్గర నుంచి మాట్లాడలేదు. అమ్మగారి దగ్గర నుంచి మీరు తీసుకున్నారు అనుకోవచ్చు ఎట్లాంటివి మీ మదర్? అమ్మగారు కానీ కృష్ణ గారు ఇద్దరు కూడా అంటే వాళ్ళతో ఒక లైఫ్ గడపడం అనేది నిజంగా బ్లెస్సింగ్. నిజంగా వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ వాళ్ళది, 10 మందిని కలుపుకుపోవాలి, వీళ్ళు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి. కృష్ణ గారి అయితే ఒక మంచి ఇన్సిడెంట్ అండి, నా లైఫ్లో మర్చిపోలేదు. సమ్మర్ ఊటీకి వెళ్ళేవాడు. సమ్మర్ ఊటీలోనే ఆయన సాంగ్స్ అన్నీ అక్కడే అయిపోయింది. 8 సాంగ్స్, 10 సాంగ్స్, నాది 2 సాంగ్స్ ఇంకా చిన్నప్పుడు. సాయంకాలం అప్పట్లో ఈ మనీ ట్రాన్స్ఫర్స్ ఏమి లేవు, క్యాష్ రావాలి.
ట్రైన్లో రావాలి, ఏదో మిస్ అయిపోయింది. ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు లేవు ఈవినింగ్ టిఫిన్కి, మీరు నమ్ముతారా? డబ్బులు రాలేదు కదా మరి, ట్రైన్లో రావాలి మనీ. క్యాషే రాలేదు, కార్లో వస్తుంది, ఏదో అయింది. ఆకలి స్టార్ట్ అయింది 6 o'clock. ఇవాళ టిఫిన్లు ఇడ్లీలు ఎందుకే, అదే ఆ శనగలు అమ్ముతారు, పట్రా అది పట్రా, అందరికి నేను ఇస్తున్నా ఇవాళ, అందరు శనగలు తిందాం అనుకుంటాను. అలాగా ఒక షూటింగ్ ఆగకుండా చేశాడు. అంటే ప్రొడ్యూసర్ బాగుంటే మనం బాగుంటాం, మన చుట్టూ 10 మంది బాగుంటే ఒక ప్రోడక్ట్ బాగా వస్తుంది. సో వాళ్ళ దగ్గర ఐవ్ సీన్ సో మెనీ బ్యూటిఫుల్ ఇన్సిడెంట్స్. కృష్ణ గారు ఎస్పెషల్లీ, విజయంలో గారు, వీళ్ళిద్దరూ కలిస్తేనే ఒకటి. విజయకృష్ణ అంటే 2 ఉండదు, ఒకటే ఉంటుంది. ఐవ్ సీన్ ఇట్. సో అది దట్ ఈస్ కమింగ్ టు రెమ్యూనరేషన్స్ పరంగా కూడా నేను నాన్నగారు ఉండే లైక్ కృష్ణ గారు అసలు ఎప్పుడు రెమ్యూనరేషన్స్ నాకు ఇంతే కావాలి అంతే కావాలని ఎప్పుడు అసలు అడిగింది లేదు, ప్రాపర్గా ఇది చేసింది లేదు. అన్న చెప్పండి. ఈ ప్రొడక్షన్ హౌస్ అంటే టీవీఎస్ ప్రొడక్షన్స్ అంటే విజనరీ స్టూడియోస్ ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం ప్రొడక్షన్. నరేంద్ర బిఎన్ రెడ్డి అని, వాళ్ళకు కూడా ఈ సినిమా వాళ్ళు బాగా డబ్బులు రావాలని, ఈ సినిమా పెద్ద హిట్ అవి, ఈ సినిమా ఆల్రెడీ బిగ్ స్టార్, నీకు పేరు రావాలని కోరుకోవడానికి మూర్ఖత్వం. యువర్ బిగ్ స్టార్, ఇంతకు మించి నువ్వు ఇంకా మంచి స్టార్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. స్టార్టెడ్ ఆఫ్ వెరీ పాజిటివ్ అన్న. హే భగవాన్ మా నాన్ థియేటర్లు క్లోజ్ చేసామన్న, షాకింగ్ నెంబర్స్కి క్లోజ్ చేసాం. సీరియస్లీ? షాకింగ్ నెంబర్స్కి క్లోజ్ చేసాం. గ్రేట్. సో దట్ విల్ రివీల్ ఎనీ విచ్ వే, అంతే కదా. బట్ దట్ ఇట్ సెల్ఫ్ is a sign that this is going to become a blockbuster. Exactly. Very good. మీరు అలాగే ఉన్నారు కదా అన్న. అది ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి మరి పిలుస్తారు. నో, వంశీ గారు హెస్ గాట్ డిఫరెంట్ స్ట్రాటజీస్ ఫర్ ఎవ్రీ మూవీ. ప్రతి స్ట్రాటజీ ఉపయోగిస్తారు, చాలా కష్టపడతారు. మనిషి ఇల్ సీ టు దాట్. ఆయన పబ్లిసిటీ చేస్తే ప్రతి ఒక్కరికి రీచ్ అయినట్టు చేస్తారు. అది దానికి చాలా ఖర్చుతో కూడుకున్న పని. అది అందరు చేయలేరు. అది సినిమా మీద ప్యాషన్ ఉండాలి. నాకు చెప్పారు సినిమా ప్యాషన్ అని. సినిమా మీద ప్యాషన్ ఉండడం వేరే, కానీ అది అందరికీ రీచ్ అవ్వడం, దానికి ఖర్చు పడాలి. అది వంశీ గారు ఆయన తీసుకుని సినిమా నీట్గా చక్కగా కూర్చుని దాని ప్రోడక్ట్ ఎలా పబ్లిసిటీ చేయాలి, ఎలా మార్కెట్లోకి పంపించాలి చేస్తే ప్రతి ఒక్కరు రీచ్ అయ్యేలా చూస్తారు. అదే స్పెషల్ ఆఫ్ వంశీ గారు. సో కాబట్టి ఈ సినిమా గ్యారెంటీగా నా థియేటర్లో అయిపోయింది. కాబట్టి ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. ఇంకెలా సినిమాలు చాలా చేయాలి. Okay, I wish you all the best. God bless you. Best of luck. Thank you so much for accepting our request, coming here all the way. మాట్లాడుతూ చేస్తామంటే నరేష్ గారు ఉన్నారని వస్తాను. సత్యం ఎస్ అని చెప్పాను. ఇప్పుడు ఇంటర్వ్యూ చేయడానికి చాలా ఎంబారసింగ్ ఉంటుంది నాకు సరిగా మాట్లాడరాదు. మీకు చాలా నేను మాట్లాడుతున్న చాలా వర్డ్స్ మీకు వినిపించి అర్థమై ఉండదు. నేను చాలా ఫాస్ట్గా మాట్లాడుతాను సార్, అందుకే నేను సైలెంట్గా వింటున్నాను సార్. యాక్చువల్లీ అంతేనా? ఇక సుహాస్ అని టైడ్ అయిపోయాడు కానీ బట్ నేను ఎంజాయ్ చేస్తాను. సరే వస్తాను చెప్పి నేను 2 మాకు చెప్పలేదు. ఎవరెవరని అడిగాను నేను. అయితే నరేష్ గారితో వస్తాను నేను అని చెప్పాను. నిన్నైతే క్యాన్సిల్ అయిందంటే ఇవాళ వస్తాను చెప్పాను. నేను పొద్దున్న చెప్పా వస్తాను, కొంచెం లేట్ అవుతుంది, 6:30కి వస్తాను చెప్పాను, కానీ నేనే ముందు వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ భగవాన్ టీమ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. నైస్ సార్. టైమ్, ఎనర్జీ అండ్ ఫన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లవ్లీ, నైస్. థ్యాంక్ యూ.